హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు పప్పు పులుసు చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కందిపప్పు ఒక గ్లాసుడు తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసుకుని అందులోనే 2 ఉల్లిపాయలు సన్నగా చీరుకుని 4 పచ్చిమిర్చి వేసి పప్పులో వేసేసి మూత పెట్టుకోవాలండి. అది 3 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి, పప్పు అయితే ఇలా చక్కగా ఉడికిపోయింది కదా. చింతపండు నానబెట్టుకోవాలండి పప్పు పులుసు కోసమని. నానబెట్టుకుని దాంట్లోంచి రసం తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు పప్పులో పసుపు, కారం, ఉప్పు, స్పైసెస్ ఇవి వేసేసుకుని బాగా కలిపేసుకుని చింతపండు నీళ్ళు కూడా పోసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఈ పప్పు ఎక్కువ పేస్ట్లా పెట్టుకోకూడదు. పప్పు పులుసుకి ఎప్పుడు కూడా ఇలా బద్దలా ఉంటే బాగుంటుందండి. అదో పక్కన పెట్టేసుకుని తాలింపు కోసం ఇలాగ కడాయి పెట్టుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకుని పప్పులో వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ అని పప్పు రెడీ.